హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 24 అనమాట. క్వశ్చన్ నెంబర్ 24 ఏంటంటే ద యావరేజ్ ఆఫ్ 10 numbers is 7. If each number is multiplied by 12, then the average of new set of numbers will be. Simple answer 84 అనమాట. ఎందుకంటే చూడండి, యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పామా. మరి యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పినప్పుడు అందరి దగ్గర ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు అందరి దగ్గర ఒక వాల్యూ ఉన్నప్పుడు ప్రతి వాల్యూని నేను 2 పెంచాను. ప్రతి వాల్యూని 2 పెంచితే యావరేజ్ కూడా 2 పెరుగుద్ది, అవునా. ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ నేను ఒక 5 మెంబర్స్ ఉన్నాను అనుకుందాం. 5 మెంబర్స్ దగ్గర సపోజ్ సెలెక్ట్ 22 రూపీస్ 22 రూపీస్ 22 రూపీస్ 22 రూపీస్ 22 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. 5 నెంబర్స్ దగ్గర 22 రూపీస్ 20 రూపీస్ 20 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్ ఎంత అంటే నేను సింపుల్గా 22 అని చెప్తాను. ఇప్పుడు నేను ఒక్కొక్కరికి 3 రూపీస్ 3 రూపీస్ 3 రూపీస్ 3 రూపీస్ యాడ్ చేశాను. మరి ఒక్కొక్కరికి 3 రూపీస్ 3 రూపీస్ 3 రూపీస్ యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు యావరేజ్ ఏమవుద్దంటే యావరేజ్ కూడా 3 పెరుగుద్ది. ఎందుకంటే అందరినీ ఇంక్రీజ్ చేసినప్పుడు యావరేజ్ కూడా ఇంక్రీజ్ అవుద్ది, అవునా. అంటే అంతకుముందు 22 ఉన్న యావరేజ్ అందరికీ నేను 3 పెంచితే అప్పుడు యావరేజ్ కూడా 3 పెరిగి 25 అవుద్ది. ఇప్పుడు సపోజ్ ఒకవేళ నేను సబ్ట్రాక్ట్ చేశాను అనుకుందాం. ఇప్పుడు అందరి దాంట్లో నుంచి నేను 5 సబ్ట్రాక్ట్ అందరి దాంట్లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేశాను అనుకుందాం. అందరి దాంట్లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు యావరేజ్ కూడా 5 తగ్గిపోతుంది అని అందాం. ఇప్పుడు సపోజ్ ఒకవేళ నేను అందరినీ 2తో మల్టిప్లై చేశాను అనుకుందాం. 2తో మల్టిప్లై చేశాను. ఎప్పుడైతే నేను 2తో మల్టిప్లై చేస్తానో యావరేజ్ కూడా 2తో మల్టిప్లై అయిపోద్ది అని అందాం. అంటే సింపుల్గా ఒకసారి చూడండి, నీట్గా అర్థం చేస్తే ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, ఒకసారి యావరేజ్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. యావరేజ్ ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నిటికి యావరేజ్ ఎంత అంటే 22 అవుద్ది, అవునా. ఎందుకంటే 22 కాబట్టి యావరేజ్ ఎంత అంటే 22. ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ నేను అన్ని నెంబర్స్కి 3 యాడ్ చేస్తాను. అన్ని నెంబర్స్కి 3 యాడ్ చేస్తే అప్పుడు యావరేజ్ ఏమవుద్దంటే యావరేజ్ కూడా 3 ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకంటే అందరూ ఇంక్రీజ్ అయ్యారుగా, మరి అందరూ 3 ఇంక్రీజ్ అయితే యావరేజ్ కూడా 3 ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ నేను అందరి దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాను అనుకుందాం. అందరి దాంట్లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తాను అనుకుందాం. 4 సబ్ట్రాక్ట్ చేస్తాను అనుకుందాం. అందరి దాంట్లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు యావరేజ్ కూడా 4 తగ్గిపోతుంది అని అర్థం. ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ నేను ప్రతి ఒక్కరిని 3తో మల్టిప్లై చేశాను అనుకుందాం. అందరినీ సపోజ్ సెలెక్ట్ నేను 5తో మల్టిప్లై చేశాను అనుకుందాం. దీన్ని 5తో మల్టిప్లై చేశాను, దీన్ని కూడా 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 5తో మల్టిప్లై చేశాను. అలా అందరినీ 5తో మల్టిప్లై చేస్తే యావరేజ్ కూడా 5తో మల్టిప్లై అవుతుంది అని అర్థం. అంటే సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ప్రతి ఒక్కరిని ఇంక్రీజ్ చేస్తే యావరేజ్ కూడా ఇంక్రీజ్ అవుద్ది, ప్రతి ఒక్కరిని డిక్రీజ్ చేస్తే యావరేజ్ కూడా డిక్రీజ్ అవుద్ది, ప్రతి ఒక్కరిని మల్టిప్లై చేస్తే యావరేజ్ కూడా మల్టిప్లై అయిపోద్ది. ఎందుకంటే యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాం. మరి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి అందరికీ ఏదైతే ఆపరేషన్ పర్ఫామ్ అవుతుందో, అంటే ఒకవేళ అందరికీ ఆపరేషన్ పర్ఫామ్ అయితే ఆటోమేటిక్గా యావరేజ్ కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. అంటే అందరికీ మనం 3 పెంచాము అంటే యావరేజ్ ఆటోమేటిక్గా 3 పెరిగిపోయింది అని అర్థం అనమాట. ఓకేనా. అలా ఈ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 10 నెంబర్స్కి వాళ్ళు చెప్పిన యావరేజ్ 7 అని చెప్పారు. ప్రతి దాన్ని 12తో మల్టిప్లై చేస్తే యావరేజ్ ఏమవుద్ది అన్నారు. అన్నిటిని 12తో మల్టిప్లై చేస్తే యావరేజ్ కూడా 12తో మల్టిప్లై అయిపోద్ది. అప్పుడు ఏమవుద్ది అంటే 12 × 7 ఆన్సర్ అప్పుడు 84 అవుద్ది, అవునా. చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 24. 10 నెంబర్స్ ఉన్నాయి. 10 నెంబర్స్కి యావరేజ్ ఎంత అంటే 7. ఇప్పుడు క్వశ్చన్ చెప్పింది ఏంటంటే ప్రతి నెంబర్ని 12తో మల్టిప్లై చేస్తే యావరేజ్ ఏమవుద్ది అన్నాడు. ప్రతి నెంబర్ని 12తో మల్టిప్లై చేస్తే యావరేజ్ కూడా 12తో మల్టిప్లై అవుద్ది. అప్పుడు 7 × 12 అంటే 84 అని చెప్తాం. ఓకేనా. అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 84 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్
4 years ago, the average age of ABCD was 45 years. What would be their average age after 5 years? ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 25. దీనికి కూడా ఏం చెప్పాలంటే ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ చూసి పెట్టవచ్చు. ఎవరెవరున్నా అక్కడ ఏబిసిడి, ABCD వీళ్ళ యావరేజ్ ఏజ్ 4 years బ్యాక్. 4 years బ్యాక్ వీళ్ళ యావరేజ్ ఏజ్ 4 years బ్యాక్ వీళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత అంటే 4 years బ్యాక్ 45 అనమాట. 4 years బ్యాక్ వీళ్ళ యావరేజ్ ఏజ్ 45 అయితే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది 5 years తర్వాత వీళ్ళ యావరేజ్ ఏజ్ ఏమవుతుంది అంటున్నాడు. ఇప్పుడు చూడండి 4 years బ్యాక్ ఏబిసిడి 45 అయితే 5 years తర్వాత యావరేజ్ ఏజ్ ఎంత అంటే చూడండి ఒకసారి. ఇప్పుడు నీట్గా అబ్జర్వ్ చేయండి, ఇది 4 years బ్యాక్, నాకు 5 years తర్వాత తెలియాలి. 5 years తర్వాత తెలియాలంటే అప్పుడు నేను మొత్తం మీద 9 years ముందుకు వెళ్ళాలి. అవునా, 9 years ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇది 4 years బ్యాక్, ఇది 5 years తర్వాత, అండ్ నేను మొత్తం మీద 9 years ముందుకు వెళ్ళాలిగా. ఇప్పుడు 9 years ముందుకు వెళ్తే ఏకి 9 years, బికి 9 years, సికి 9 years, డికి 9 years, అందరికీ 9 years యాడ్ చేసామంటే యావరేజ్ కూడా 9 years పెరిగిందనేగా. ఎందుకంటే చెప్పాగా అందరూ ఇంక్రీజ్ అయితే యావరేజ్ ఇంక్రీస్ అవుద్ది, అందరూ డిక్రీస్ అయితే యావరేజ్ డిక్రీస్ అవుద్ది అని చెప్పాగా. మన అందరూ 9 years పెరిగితే యావరేజ్ కూడా 9 years పెరుగుద్ది. మన 9 years పెరిగితే అప్పుడు యావరేజ్ ఏమవుద్దంటే 54 years అని చెప్తాం. అవునా, అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 54 years. చాలా ఈజీ క్వశ్చన్, సింపుల్ కాన్సెప్ట్. అందరికీ 9 years పెరిగింది కాబట్టి యావరేజ్ కూడా 9 years పెరుగుద్ది. అండ్ మీరు అక్కడ అందరినీ మాడిఫై చేస్తే యావరేజ్ కూడా మాడిఫై అయిపోతుంది. ఈ చిన్న లాజిక్ మీరు తెలుసుకోవాలి. ఈ లాజిక్ తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 9Z నెంబర్స్ ఈస్ 12Z. If 4Z minus 2 is subtracted from each, then the new average is. చాలా సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం అందరి దాంట్లో నుంచి 4Z minus 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. అందరి దాంట్లో నుంచి 4Z minus 2 సబ్ట్రాక్ట్ చేస్తే యావరేజ్ కూడా 4Z minus 2 తగ్గిపోద్ది. అవునా, చాలా సింపుల్ లాజిక్. సేమ్ టు సేమ్ మనం ఇందాక చెప్పిన క్వశ్చన్ ఆడితే ఇందాక చెప్పిన క్వశ్చన్ దాంట్లో అందరూ 9 years పెరిగారు. అందరూ 9 years పెరిగితే యావరేజ్ 9 పెరిగింది కదా. సేమ్ టు సేమ్ అలానే మొత్తం ఎన్ని నెంబర్స్ అంట 9Z నెంబర్స్. కానీ ఇవి ఎన్ని నెంబర్స్ అనేది మనకు అనవసరం. అవి 9Z అయినా 90 నెంబర్స్ అయినా 45 నెంబర్స్ అయినా మనకు అనవసరం. ఈ నెంబర్స్ యావరేజ్ ఎంత, ఈ నెంబర్స్ యావరేజ్ ఎంత అంటే 12Z అని చెప్తున్నాడు. 12Z. ఇప్పుడు ఈ నెంబర్స్కి యావరేజ్ 12Z అయితే ప్రతి ఒక్కరు దాంట్లోంచి సబ్ట్రాక్ట్ చేశారు. ప్రతి ఒక్కరు దాంట్లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు దాంట్లోంచి 4Z minus 2 సబ్ట్రాక్ట్ చేశారు. మరి ప్రతి ఒక్కరు దాంట్లోంచి 4Z minus 2 సబ్ట్రాక్ట్ చేస్తే యావరేజ్ ఏమవుద్ది అన్నాడు. చూడండి అంతకుముందు 12Z ఉంది, మరి 12Z ఉన్నప్పుడు అందరు దాంట్లోంచి 4Z minus 2 సబ్ట్రాక్ట్ చేశారు. అందరు దాంట్లోంచి 4Z minus 2 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు యావరేజ్ కూడా 4Z minus 2 తగ్గిపోద్ది. మరి న్యూ యావరేజ్ ఎంత అంటే 12Z minus 4Z plus 2 అంటే ఇదేమవుద్దంటే 8Z plus 2 అనమాట. ఓకేనా, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. కాకపోతే క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అండ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ డిఫరెంట్, కానీ దీంట్లో ఉన్న లాజిక్ మాత్రం చాలా సింపుల్ లాజిక్. ఏంటంటే ఇందాక క్వశ్చన్ ఎలాగైతే అందరూ 9 years పెరిగితే యావరేజ్ 9 years పెరిగింది కదా, సేమ్ అదే కాన్సెప్ట్ ప్రకారం దీంట్లో ఏంటంటే 9Z నెంబర్స్కి యావరేజ్ 12Z. మరి 12Z ఉంటే ఇప్పుడు అందరి దాంట్లో నుంచి 4Z minus 2 తీసాం. అందరి దాంట్లో నుంచి 4Z minus 2 సబ్ట్రాక్ట్ చేస్తే యావరేజ్ కూడా 4Z minus 2 సబ్ట్రాక్ట్ అయిపోద్ది. అందుకని 12Z లోంచి 4Z minus 2 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే 8Z plus 2 అవుద్ది. నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 27. ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. ఇవి కూడా చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్ ఏంటంటే average temperature for a week is noted as 32 degrees Celsius, but later it was realized that Monday temperature reading was taken as 30 degrees Celsius instead of 16 degrees Celsius. What is the true average temperature of the week? అంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే వాల్యూని రాంగ్ నోట్ చేసాము, కరెక్ట్ యావరేజ్ ఎంత అని క్వశ్చన్ అడుగుతుంటారు. చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్. అందులో ఈ క్వశ్చన్ కూడా సేమ్ అలాంటిదే. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక వీక్ యావరేజ్ టెంపరేచర్ నోట్ చేశారు, కానీ అందులో ఒక డే టెంపరేచర్ రాంగ్ నోట్ చేశారంట. మరి రాంగ్ నోట్ చేస్తే కరెక్ట్ యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి చాలా చాలా సింపుల్. క్వశ్చన్ నెంబర్ 27. సో వీక్ అంటే ఎన్ని డేస్? వీక్ అంటే ఎన్ని డేస్ అంటే 7 days. అవునా, 7 daysకి యావరేజ్ టెంపరేచర్ ఎంత అని నోట్ చేశారు. 7 daysకి యావరేజ్ టెంపరేచర్ ఎంత అంటే 32 degrees Celsius అని నోట్ చేశారు. అంటే 7 daysకి యావరేజ్ టెంపరేచర్ 32 అని నోట్ చేశారు.
చేశారు. కానీ ఏమైందంటే దీంట్లో ఒక డేని రాంగ్గా నోట్ చేశారంట. ఆ డే ఏంటంటే మండేని రాంగ్ నోట్ చేశారంట. ఏమని నోట్ చేశారంటే రీడింగ్ వాస్ టేకెన్ ఎస్ 30 degrees Celsius ఇన్స్టెడ్ ఆఫ్ 16 degrees Celsius. అంటే మామూలుగా ఏంటైతే 16 degrees Celsius అని తీసుకోవాల్సింది 16 degrees Celsius. 16 degrees Celsius అని తీసుకోవాల్సింది వాళ్ళు ఏం చేశారంటే రాంగ్గా 30 degrees Celsius అని తీసుకున్నారు. మరి మనల్ని ఏమడుతున్నారంటే కరెక్ట్ యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద వీక్ ఎంత అని అడుగుతున్నారు. నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ తీసుకోవాల్సింది ఎంత 16 అని తీసుకోవాలి. 16 అని తీసుకోవాల్సింది 30 అని తీసుకున్నారు. అంటే ఎక్కువ తీసుకున్నారు. అవునా? మరి ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఆ ఎక్కువ తీసుకున్న దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేసేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం కరెక్ట్ యావరేజ్ ఎంత అన్న సంగతి తెలిసిపోద్ది. అలా ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటిలో మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ నోట్ చేస్తారనుకోండి తగ్గించేస్తారు, తక్కువ నోట్ చేస్తే పెంచుతారు. చాలా సింపుల్ లాజిక్. ఓకేనా? చూడండి 16 తీసుకోవాల్సింది ఎంత తీసుకున్నారు అంటే 30 తీసుకున్నారు. అంటే ఎంత ఎక్కువ తీసుకున్నారు అంటే 14 ఎక్కువ తీసుకున్నారు. మరి 14 ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మీరు 14 సబ్ట్రాక్ట్ చేసేయండి. 14 సబ్ట్రాక్ట్ చేయండి. 14 సబ్ట్రాక్ట్ చేసే ముందుల డిస్ట్రిబ్యూట్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే ఇది 1 డేలో 14 ఎక్కువ తీసుకున్నారు. మరి 14 ఎక్కువ తీసుకున్నప్పుడు ఇది యావరేజ్, కానీ ఇది యావరేజ్ కాదు. ఇది యావరేజ్ అవ్వాలంటే ఏం చేయాలి? డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంతమందికి? 7 డేస్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేస్తే 14/7 అంటే 2 టైమ్స్ పోయింది. 32 - 2 అంటే కరెక్ట్ యావరేజ్ ఎంత అంటే కరెక్ట్ యావరేజ్ 30 degrees Celsius అని చెప్తాం. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్ అన్నమాట. ఈ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ లో ఒకవేళ ఎక్కువ నోట్ చేస్తే మనం తగ్గించాలి, తక్కువ నోట్ చేస్తే మనం పెంచాలి. ఇది ఒకటే లాజిక్. కానీ మీరు యాడ్ చేసే ముందలు కానీ సబ్ట్రాక్ట్ చేసే ముందలు కానీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఎంతమంది ఉంటే అంతమందికి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మాత్రమే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ జరగాలి. ఓకేనా? అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 30 degrees Celsius. కరెక్ట్ యావరేజ్ టెంపరేచర్ 30 degrees Celsius అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే ద యావరేజ్ వెయిట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 50 girls వాస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 58 kg. అంటే 50 girls యావరేజ్ వెయిట్ ఎంత అంటే 58 kg అని క్యాలిక్యులేట్ చేశారు. It was later discovered that weight of one girl was read as 45 kg, whereas her actual weight was 65 kg. What is the actual average weight of group of 50 girls? ఒక అమ్మాయి వెయిట్ ఏం చేశారంటే రాంగ్ గా నోట్ చేశారు. మరి కరెక్ట్ యావరేజ్ ఎంత అడుగుతున్నారు. సింపుల్. చూడండి క్వశ్చన్ నెంబర్ 28. మనకి అక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? ఉన్నారంటే 50%. ఈ 50% కి యావరేజ్ వెయిట్ ఎంత అని చెప్పారు. 50% కి యావరేజ్ వెయిట్ ఎంత అంటే 58 kg అని చెప్పారు. అంటే 50 girls కి యావరేజ్ వెయిట్ 58 kg. కానీ ఏమైందంటే ఒక గర్ల్ వెయిట్ ఏమని రాశారంటే 45 అని రాశారు. వెరేస్ హర్ యాక్చువల్ వెయిట్ వాస్ 65. అంటే మామూలుగా ఆ అమ్మాయి వెయిట్ ఎంత అంటే 65 kg. ఇది కరెక్ట్ వాల్యూ. కానీ రాంగ్ గా వాళ్ళు ఏమని నోట్ చేసుకున్నారంటే 45 kg అని రాంగ్ గా నోట్ చేశారు. చూడండి 65 రాయాల్సిన చోటన రాంగ్ గా 45 అని నోట్ చేశారు. మరి ఎంత తగ్గించారంటే 20 తగ్గించారు. ఎందుకంటే 65 kgs రాయాల్సింది రాంగ్ గా 45 kgs అని రాశారు. అంటే 20 తగ్గించారు కదా. మరి 20 తగ్గించారు కాబట్టి మనం ఆ 20ని యాడ్ చేయాలి. ఆ 20ని యాడ్ చేస్తే కరెక్ట్ యావరేజ్ వచ్చింది. అవునా? 20 యాడ్ చేయండి. 20 యాడ్ చేస్తే ఏం చెప్పాను? యాడ్ చేసే ముందలు కానీ సబ్ట్రాక్ట్ చేసే ముందలు కానీ డిస్ట్రిబ్యూట్ చేసి యాడ్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంతమంది? మొత్తం 50% డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 20/50 అంటే 0.4. అప్పుడు కరెక్ట్ యావరేజ్ ఎంత అంటే 58.4 kg అని చెప్తాం. ఓకేనా? అలా ఈ క్వశ్చన్ ఆన్సర్ 58.4 kg. చాలా సింపుల్ అనమాట. మీరు చేయాల్సిందల్లా డిఫరెన్స్ ఎంతో తీసుకుంటారు. డిఫరెన్స్ తీసుకుని డివైడ్ బై మొత్తం అందరికీ షేర్ చేస్తారు. ఒకవేళ ఎక్కువ నోట్ చేశారనుకోండి మీరు సబ్ట్రాక్ట్ చేస్తారు. అది ఒకవేళ తక్కువ నోట్ చేశారనుకోండి మీరు యాడ్ చేస్తారు. ఇక్కడ మనకి తక్కువ నోట్ చేశారు కాబట్టి యాడ్ చేశాము. కానీ యాడ్ చేసే ముందలు కానీ సబ్ట్రాక్ట్ చేసే ముందలు కానీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాతే ఎడిషన్ చేయాలి, లేదా అందరికీ సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మాత్రమే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? అలా సింపుల్ థింగ్ అనమాట. డిస్ట్రిబ్యూట్ అండ్ యాడ్, డిస్ట్రిబ్యూట్ అండ్ సబ్ట్రాక్ట్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 29. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 18 students in an examination was 60. It was later discovered that marks of one student had been wrongly entered as 63 instead of 36. The correct average is, చూడండి ఒకసారి మొత్తం ఎంతమంది పర్సన్స్. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్. మొత్తం పర్సన్స్ ఎంతమంది అంటే 18 స్టూడెంట్స్కి యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 60 మార్క్స్ అనమాట యావరేజ్. కానీ ఏమైందంటే one student has been wrongly entered as 63 instead of 36. అండ్ రాంగ్ గా ఏమని
ఏమని నోట్ చేశారంటే 63 అని నోట్ చేశారు రాంగ్గా. కానీ రైట్ వాల్యూ ఎంత అంటే 36, అంటే 36 మార్క్స్ అని రాయాల్సింది రాంగ్గా 63 మార్క్స్ అని రాశారు. మరి కరెక్ట్ యావరేజ్ ఎంత అన్నారు చూడండి, 36 రాయాల్సిన చోటన 63 అని రాశారు, అంటే ఎక్కువ రాశారు. ఎందుకంటే 36 మార్క్స్ వస్తే రాంగ్గా 63 మార్క్స్ వేశారు, అంటే అర్థం ఎక్కువ వేశారు. ఎంత ఎక్కువ వేశారంటే 27 మార్క్స్. మరి 27 మార్క్స్ ఎక్కువ వేశారు కాబట్టి ఈ 27 మార్క్స్ ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో అందుకని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసే ముందుల డిస్ట్రిబ్యూట్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ 27 మార్క్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయండి. ఎంతమందికి 18% డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 27/18 అంటే 1.5. మరి కరెక్ట్ యావరేజ్ ఎంత అంటే 60 - 1.5 అంటే 58.5 మార్క్స్ అని అర్థం. అవునా? అంటే యావరేజ్ ఎంత అంటే 58.5. సింపుల్. ఎక్కువ వేశారా సబ్ట్రాక్ట్ చేస్తాం, తక్కువ వేశారా యాడ్ చేస్తాం. కానీ యాడ్ చేసే ముందర కానీ సబ్ట్రాక్ట్ చేసే ముందర కానీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాతే యాడ్ చేయాలి, లేదా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాతే సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ చిన్న లాజిక్ తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా మనకి ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ 18 అబ్జర్వేషన్స్ ఈజ్ రికార్డెడ్ యాజ్ 124. Later it was found that 2 observations with values 64 and 28 were wrongly entered as 46 and 82. Find correct average of 18 observations. ఈసారి చూడండి, ఈసారి 2 వాల్యూస్ ఇచ్చారు, 2 వాల్యూస్ రాంగ్ గా నోట్ చేశారు. మరి అప్పుడు కరెక్ట్ యావరేజ్ ఎంత అంటున్నారు. ఇందాక దాకా ఒకటే వాల్యూ, ఈసారి 2 వాల్యూస్. అండ్ సింపుల్ ఏంటంటే లాజిక్ తెలిసినప్పుడు ఒక వాల్యూ రాంగ్ అన్నా, 2 వాల్యూస్ రాంగ్ అన్నా, 3 వాల్యూస్ రాంగ్ అన్నా, 4 వాల్యూస్ రాంగ్ అన్నా కాన్సెప్ట్ తెలిస్తే సేమ్ కాన్సెప్ట్ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 30. మొత్తం అబ్జర్వేషన్స్ ఎన్ని? 18 అబ్జర్వేషన్స్. 18 అబ్జర్వేషన్స్ యావరేజ్ ఎంత అంటే 124. అవునా? 18 అబ్జర్వేషన్స్ కి యావరేజ్ 124. ఇప్పుడు చూడండి, లేటర్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ 2 అబ్జర్వేషన్స్ విత్ వాల్యూస్, ఒకటేమో 64 ఇంకొకటేమో 28, అంటే 2 అబ్జర్వేషన్ విత్ వాల్యూ 64 and 28, అంటే రైట్ వాల్యూ 64, 28. దీన్ని రాంగ్ గా నోట్ చేశారు. రాంగ్ గా ఏమనంటే రాంగ్ గా 46 అని ఒకటి, ఇంకొకటి ఏమో 82 అని ఒకటి నోట్ చేశారు. అంటే కరెక్ట్ గా నోట్ చేస్తే 64, 28 అని నోట్ చేయాలి. అలాంటిది రాంగ్ గా 46, 82 అని నోట్ చేశారు. మరి అలాంటప్పుడు క్వశ్చన్ అడుగుతుంది కరెక్ట్ యావరేజ్ ఎంత అంటున్నారు. సింపుల్. ఇందాక దాకా ఒక నెంబర్ ఉంటే ఒక నెంబర్ కి డిఫరెన్స్ తీసుకునేవాళ్ళు. ఈసారి 2 నెంబర్లు వచ్చాయి కాబట్టి 2 నెంబర్స్ ని యాడ్ చేసేసి డిఫరెన్స్ తీసుకోండి. ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేసామనుకోండి ఎంత వచ్చిందంటే 92 వచ్చింది. అవునా? ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే ఏమొచ్చింది? ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే 128 వచ్చింది. అంటే మామూలుగా అయితే 92 అని తీసుకోవాలి. 92 అని తీసుకోవాల్సింది అబ్జర్వేషన్ లో 128 అని రాశారు. మరి 92 అని తీసుకోవాల్సింది 128 రాశారంటే ఎక్కువ రాశారు. ఎక్కువ ఎంత ఎక్కువ అంటే 36 ఎక్కువ రాశారు. మరి 36 ఎక్కువ రాశారు కాబట్టి ఈ 36 నేను ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసేయాలి. సబ్ట్రాక్ట్ చేసేయండి. 124 - 36. సబ్ట్రాక్ట్ చేసే ముందుల డిస్ట్రిబ్యూట్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి. డిస్ట్రిబ్యూట్ ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాలి? 18 అబ్జర్వేషన్స్ కాబట్టి డివైడ్ బై 18. అప్పుడు ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్ పోయింది. 124 - 2, 124 - 2 కాబట్టి కరెక్ట్ యావరేజ్ అబ్జర్వేషన్ ఎంత అంటే 122 అని చెప్తాం. చాలా సింపుల్ లాజిక్. చూడండి, 2 వాల్యూస్ ఉన్నా ఏం లేదు, ఈ రెండింటిని యాడ్ చేసేస్తే మళ్ళీ అది ఒకటే వాల్యూ అయిపోద్ది. ఒకటే వాల్యూ అయిపోతే సేమ్ టు సేమ్ ఇందాడు క్వశ్చన్ లాంటిదే. అప్పుడు ఏమైంది? 92 అని వేయాల్సింది 128 అని రాశారు. అంటే దాని మీనింగ్ 36 ఎక్కువ వేశారు. 36 ఎక్కువ వేశారు కాబట్టి ఆ ఎక్కువేషన్ 36 ని మీరు సబ్ట్రాక్ట్ చేసేయండి. ఎక్కువేషన్ 36 ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఆ క్వశ్చన్ ని మార్క్ చేయడం చాలా చాలా సింపుల్ అయిపోద్ది. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 31. ద యావరేజ్ ఆఫ్ 100 ఐటమ్స్ వాస్ ఫౌండ్ టు బి 30. If at the time of calculation 2 items were wrongly taken as 32 and 12 instead of 23 and 11, then correct average is. ఓకేనా? చూడండి, ఇది కూడా చాలా చాలా సింపుల్ క్వశ్చన్. మొత్తం ఎన్ని అంటే 100 ఐటమ్స్. ఈ 100 ఐటమ్స్ యావరేజ్ ఎంత? 100 ఐటమ్స్ యావరేజ్ ఎంత అంటే 30 అని చెప్పారు. మరి 100 ఐటమ్స్ యావరేజ్ 30 అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇఫ్ అట్ ద టైమ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ 2 ఐటమ్స్ వేర్ రాంగ్లీ టేకెన్ యాజ్, రాంగ్ గా తీసుకున్నారు. ఏమనంటే 32, 12 అని రాంగ్ గా తీసుకున్నారు. ఏమని తీసుకోవాలి? అసలు తీసుకోవాల్సింది ఏంటంటే అసలు తీసుకోవాల్సింది 23, 11. అంటే కరెక్ట్ వాల్యూస్ ఎంత అంటే 23, 11. 23, 11 అని తీసుకోవాల్సిన చోటన వాళ్ళు ఏం చేశారంటే 32, 12 అని తీసుకున్నారు. మరి అలా తీసుకోవడం వల్ల
యావరేజ్ అనేది మారిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏంటంటే కరెక్ట్ యావరేజ్ ఎంత అడుగుతున్నారు. చూడండి, యాడ్ చేయండి. 23 + 11 యాడ్ చేస్తే ఎంత అంటే 34. 32 + 12 ఎంత అంటే 44. అంటే 34 అనేది కరెక్ట్ వాల్యూ, కానీ రాంగ్ గా 44 అని తీసుకున్నారు. అంటే ఎక్కువ తీసుకున్నారు. ఎక్కువ ఎంత ఎక్కువ తీసుకున్నారు? 10 ఎక్కువ తీసుకున్నారు. మరి 10 ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఈ 10 ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసేయండి. అందుకనే -10. కానీ డిస్ట్రిబ్యూట్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి మొత్తం 100 కాబట్టి /100 అంటే 10/100 అంటే 0.1. అవునా? 30 లోంచి 0.1 తీసేస్తే అప్పుడు ఎంత అంటే 29.9. అంటే కరెక్ట్ యావరేజ్ ఎంత అంటే 29.9 అని చెప్తారు. ఓకేనా? అలా ఏంటంటే మనకి రాంగ్ వాల్యూస్ తీసుకున్నారు అని క్వశ్చన్లు వస్తాయి. రాంగ్ వాల్యూస్ అని తీసుకున్నామని క్వశ్చన్ చెప్తే చాలా సింపుల్ థింగ్, డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ తీసుకుని ఎక్కువ వేస్తారనుకోండి అప్పుడు మీరు సబ్ట్రాక్ట్ చేయాలి. తక్కువ వేసారనుకోండి యాడ్ చేయాలి. కానీ మీరు యాడ్ చేసే ముందలు కానీ సబ్ట్రాక్ట్ చేసే ముందలు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత, అంటే ఎంతమంది ఉంటే అంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాతే యాడ్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? అలా మనం ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం చాలా చాలా ఈజీ అనమాట. దీంట్లో అసలు మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్యాటర్న్ అనేది ఎగ్జామినేషన్లో వస్తుంటుంది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ క్వశ్చన్ చెప్పాను కదా. ఇప్పుడు జస్ట్ మీరు ఇది ఫాలో అయితే ఆటోమేటిక్గా ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ మనం చెప్పాము కదా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పని. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తే మీకు దాంట్లో డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఆ డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. అవి చూసిన తర్వాత మీకు నచ్చితేనే అప్పుడు మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. లేదు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అప్పుడు మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చందన్ లాజిక్స్ వచ్చేసరికి మనకి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అవైలబిలిటీ ఉందన్నమాట. మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవుతుండొచ్చు. వీటిలో మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అలానే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ సంబంధించి మీకు డీటెయిల్స్ అనేవి వస్తుంటాయి అనమాట. సో మీరు చేయాల్సిన ఏంటంటే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళకు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మీట్ ద నెక్స్ట్ సెషన్. బై బాయ్.